హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు వీడియోలో ఏంటంటే మనకు ఆల్రెడీ ఫెస్టివ్ సీజన్ దగ్గరికి వస్తుంది, దసరా దివాళీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వీటికి మన ఫేస్ని ఎలా క్లెన్స్ చేస్తే మనకు ఆ మంచి ఫెస్టివ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనేది రోజు వీడియోలో చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మన ఫేస్ స్కిన్ టైప్కి తగ్గట్టు మనం క్లెన్సర్ని చూస్ చేసుకోవడం అనమాట. సో ఒకవేళ మీకు కనుక డ్రై స్కిన్ ఉంటే మీరు ఏంటంటే హైడ్రేటింగ్ క్లెన్సర్స్ని యూస్ చేయాలి. అంటే మనకి హ్యూరానిక్ యాసిడ్ ఉండేది, గ్లిసరిన్ ఉండేది. అండ్ మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే మీకు టీ ట్రీ ఆయిల్ ఇలాంటివి అంటే మనకి ఆయిల్ ఫ్రీ ఫార్ములేషన్ ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, అవి యూస్ చేయాలి. అండ్ ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఫార్ములేషన్ ఉంటాయి కదా, సో ఇలాంటి క్లెన్సర్స్ అండ్ ఈవెన్ వేరే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా సో మీకు ఆలోవెరా ఉండేవి, క్యామమైల్ ఉండేవి, ఇవన్నీ ఏంటంటే మన స్కిన్ని అంత డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అండ్ మైల్డ్గా ఉంటాయి అనమాట మన స్కిన్ మీద. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ ఫేస్ని హాట్ వాటర్ తోటి అంటే బాగా వేడి నీళ్ళతోటి వాష్ చేసుకోకూడదు. నేను చెప్తాను బట్ ఈవెన్ నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మీరు గోరువెచ్చని వాటర్తో మీ ఫేస్ని వాష్ చేయడం వల్ల ఏంటంటే మీ పోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ డీప్గా క్లీన్ అవుతుంది మీ స్కిన్. అండ్ తర్వాత ఏంటంటే ఒకసారి కోల్డ్ వాటర్ తోటి మీ ఫేస్ని లాస్ట్ స్టెప్ లాగా వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఓపెన్ అయిన పోర్స్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఒకవేళ మీకు కనుక మేకప్ ఆయిల్ సన్ స్క్రీన్ వాడే అలవాటు ఉంటే డైలీ మీరు ఏం చేయాలంటే డబుల్ క్లెన్జింగ్ చేయాలి మీ స్కిన్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ బేస్డ్ క్లెన్సర్స్ అనమాట. 2 టైప్స్ ఉంటాయి క్లెన్సర్స్ అనేవి. సో ఒకటి ఆయిల్ బేస్డ్ క్లెన్సర్, ఇది దేనికి అంటే మీరు ఒకవేళ మీ ఫేస్ మీద మేకప్ కానీ లేకపోతే సన్ స్క్రీన్ కానీ అప్లై చేస్తే ఆయిల్ బేస్డ్ క్లెన్సర్తో మీరు మళ్ళీ డబుల్ క్లెన్స్ చేయాలి మీ ఫేస్ని. అండ్ మీరు నార్మల్గా ఇలాంటివి అప్లై చేయాలి నా పైన నేను వేసుకున్న ఫేస్ మీద అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే వాటర్ బేస్డ్ క్లెన్సర్స్ అంటే మనకి మిస్లార్ వాటర్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫేస్ మీద ఉండే పొల్యూషన్, డర్ట్, స్వెట్ ఇవన్నీ కూడా పోయి మీ స్కిన్ని మంచిగా చేస్తాం అనమాట. డబుల్ క్లీనింగ్ అంటే ఒకవేళ ఇంప్యూరిటీస్ మిగిలిపోతే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీ ఫేస్ మీద మీ ఫేస్ వాష్ చేసేటప్పుడు మీ ఫేస్ వాష్ని ఎప్పుడు కూడా సర్క్యులర్ మోషన్లో మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్ మీద కొంతమంది గుద్దేస్తూ ఉంటారు కదా ఫేస్ని, సో అలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఇంటర్నల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ లాంగ్ రన్ ఎప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఏజ్ అయిపోతే తెలుస్తుంది. సో అందుకని చెప్పి మీరు జనరల్గా సర్క్యులర్ మోషన్లో ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీ స్కిన్ అనేది లైక్ రబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, ఎక్కువ ఫ్రిక్షన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ రెసిడ్యూ అనేది కూడా మన స్కిన్ మీద ఉండకూడదు, లేకపోతే దానివల్ల కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మంచిగా మీరు టవల్ తోటి ప్యాడ్ డ్రై చేయొచ్చు, లేదు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎయిర్ డ్రై చేయడం చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ స్కిన్ మాయిశ్చర్ లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టోనర్ని యూస్ చేయడం. సో వన్స్ ఇదంతా ఫేస్ని క్లీన్గా వాష్ చేసిన తర్వాత టోనర్ యూస్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ ఇంకా ఏమైనా ఫేస్ వాష్ మిగిలిపోతే అది కూడా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆల్కహాల్ ఫ్రీ టోనర్ వాడడం బెటర్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా. నెక్స్ట్ ఏంటంటే మీరు మాయిశ్చరైజ్ చేయాలి మీ స్కిన్ని. మీకు మంచి ఫెస్టివ్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే మీకు ఆయిల్ స్కిన్ ఉన్నా కానీ మీరు పక్క మాయిశ్చరైజ్ చేయాల్సింది. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే నేను కింద లింక్ పెడతాను సో దట్ మీరు చూడొచ్చు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మీ స్కిన్ ఇంకా తడిగా ఉన్నప్పుడు అప్లై చేయడం బెటర్. సో దట్ ఏంటంటే మాయిశ్చర్ అంతా ఆ తడి అనేది లాక్ అయ్యి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట, తొందరగా స్కిన్ అదే రఫ్గా అది అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ అనమాట. మీకు ఒకవేళ పండుగ ఈ వీక్లో అనుకుంటే మీరు ఆ వీక్ స్టార్టింగ్ అంటే ఏదో సండే ఆర్ మండే మీరు ఏంటంటే మీ స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు. మీరు ఏదో ఫిజికల్ ఎక్స్ఫోలియన్స్ని యూస్ చేయొచ్చు, లేదంటే కెమికల్ పీల్స్ ఉంటాయి కదా హెచ్ఎస్, బిహెచ్ఎస్, సో ఇవన్నీ కూడా వీక్లీ ఒక్కసారి యూస్ చేయండి. తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు యూస్ చేసే టైమ్స్. బట్ ఫస్ట్లో మాత్రం వీక్లీ వన్సే ట్రై చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే ఓవర్గా ఎక్స్పోజర్ చేసినా కానీ మన స్కిన్కి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. నాకు ఆల్రెడీ అలాగే అయ్యింది అందుకని చెప్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే నా స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎస్పెషల్గా మార్నింగ్ స్కిన్ కేర్ ప్రోటీన్లో మీరు పక్క సన్ స్క్రీన్ని అప్లై చేయాల్సిందే. సో దాట్ మీకు సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేవి డిలే అవుతుంది అండ్ ఆల్సో మీ స్కిన్ సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో మీ స్కిన్ ఈజీగా ట్యాన్ అవ్వదు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ కొరియన్స్, చైనీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ సన్ స్క్రీన్ అనేది అసలు స్కిప్ చేయరు. సో మీరు కూడా వాళ్ళని స్కిన్ రావాలని అనుకుంటే మీరు ట్రై చేసి చూడండి సన్ స్క్రీన్ని. అండ్ మీ స్కిన్ టైప్కి తగ్గట్టు సన్ స్క్రీన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ కొన్ని సెట్ అవ్వవు, బట్ ఫైనల్గా ఏంటంటే మీకు సెట్ అయిన ప్రోడక్ట్ ఏదైనా దొరికితే దాన్ని మాత్రం పక్క మీరు ఆయిల్ పెట్టకుండా యూస్ చేసుకుంటూ వెళ్ళండి. సో బయట మనం ఎంత చేసినా ఇన్నర్లో కూడా మన హెల్త్ అనేది బాగుండాలి అంటే మనం మంచి డైట్ని ఫాలో అవ్వాలి, అంటే మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇలాంటివన్నీ తినాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ వాటర్ తాగాలి. లోపల హైడ్రేషన్ ఎక్కువ ఉంటేనే బయట మీ స్కిన్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ స్లీప్ మంచిగా ఉండాలి. మీకు స్లీప్ లేకపోతే ఫేస్ మీద టైర్డ్నెస్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో స్లీప్ కూడా బాగా మెయింటైన్ చేయండి. అండ్ విటమిన్ సి సిరమ్ని మీరు ఇన్కార్పొరేట్ చేయడం బెటర్ ఈ ఫెస్టివ్ సీజన్లో. సో దట్ మీకు ఒక మంచి బ్రైటనింగ్ ఆ స్కిన్ అనేది చాలా బాగా బ్రైటన్ అవుతూ ఉంటుంది ఫెస్టివ్ సీజన్లో. సో ఎంత మేకప్ వేసినా ఫస్ట్ మన స్కిన్ బాగుంటేనే పైన అప్లై చేసే మేకప్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిసి టేక్ కేర్, బై సన్షైన్స్ అండ్ హ్యాపీ ఫెస్టివల్స్, లైక్ హ్యాపీ నవరాత్రి, హ్యాపీ దివాళీ, హ్యాపీ ఎవ్రీథింగ్.